హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఎండాకాలం విపరీతంగా అయితే ఎండలు కొట్టేస్తున్నాయి. మన ఇంటి దగ్గరలో ఉన్న చెట్లను అయితే మనం పెట్టుకొని చాలా చక్కగా రక్షించుకుంటూ పువ్వులు పూస్తూ తెంపుకొని పూజకు మనకు పెట్టుకోవడానికి అయితే చక్కగా ఉపయోగపడుతున్నాయి. మరి ఆ చెట్లను ఎంత చక్కగా మనం రక్షించుకోవాలి. ఇప్పుడైతే ఎండలు బీభత్సంగా కొట్టేస్తున్నాయి కాబట్టి మర్చిపోవద్దండి. 2 రోజులకు ఒకనాడన్నా రోజు కొన్ని అన్నా నీళ్ళు వాటికైతే పట్టడం మన బాధ్యత. ఎంత సూపర్గా పూసినాయండి పువ్వులైతే. నీళ్లు పడుతూ ఉంటే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయండి. ఇప్పుడైతే రోజ్ ఫ్లవర్ మొగ్గలు ఫుల్గా. ఎట్లా అంటే ఇప్పుడు ఎండాకాలం పూస్తే హీట్కు అని అనుకున్నాం, కానీ రోజు కొన్ని నీళ్ళు పోయండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. చెట్టుకి ఎన్నైతే అవసరం ఉంటే అన్ని రోజు కొన్ని నీళ్ళు వస్తే చక్కగా ఆనందంగా విరబూసినాయండి పువ్వులైతే. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత చక్కగా ఉంటాయండి ఇంటి ముంగట పూల చెట్లు మనం పెట్టుకుంటే. సో ప్లేస్ ఉండి మర్చిపోదండి. ప్లేస్ ఉన్నది అంటే కంపల్సరీ పెట్టుకోవాలి. చక్కగా అన్ని తీర్ల చెట్లు ఎంతో అద్భుతంగా ఉంటాయండి. ఇంకా మనమైతే నీళ్ళు పోస్తూ ఉంటాయి. ఈ బంతి పూలు కూడా మొగ్గలకు వచ్చినాయి, పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయి. ఇంకా మల్లె చెట్లు అయితే మంచిగా పూసినాయండి. నేనైతే అది తీయలేదు, ఫస్ట్ అయితే ఇవి తీసాను. చూడండి ఎలా ఎంత కళ అండి, చూడండి అద్భుతంగా. అందుకే నీళ్ళు పోస్తూ చక్కగా వాటిని మనం రక్షించుకుంటూ చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. మనం చూసుకుంటేనే ఇంత మంచి కళ అనేది బయటకు వస్తుంది. మనమైతే నీళ్ళు పోయడం మర్చిపోవద్దు. మన పక్క వాళ్ళకైనా మనం ఎక్కడికైనా పోయినా కూడా కొంచెం నీళ్లకు చెట్లు లేక ఇబ్బంది పడుతున్న చెట్లకైతే కొన్ని సేవ్ చేసి మనవంతుగా పోయాలి. మీరు కూడా ట్రై చేయండి. కొన్ని చోట్లల్లో ఎవరు పోయారండి, ఎందుకో మరికొన్ని మర్చిపోయి అంతే మర్చిపోవడానికి కాదు, కానీ పని మీద ఉన్నప్పుడు అజాగ్రత్త కొన్ని ఉంటాయండి. సో మీకు కనపడ్డ కానైతే మీ వంతుగా కొన్ని అయితే చెట్లకైతే నీళ్లు పోయడం చేయండి. సృష్టి ఎంత చక్కని తల్లి నయమ్మ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.